చాలా ఈజీగా సాల్వ్ చేసుకుని 4 మార్క్స్కి 4 మార్క్స్ 1Bలో గెయిన్ చేసుకోవడానికి పనికొచ్చే చాప్టర్ లోకస్ చాప్టర్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 1Bలో లోకస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజియెస్ట్ చాప్టర్. మీకు 4 మార్క్స్, దట్ ఈస్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో 4 మార్క్స్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ లోకస్ నుంచి వస్తుంది. అండ్ మీరు 10th క్లాస్లో నేర్చుకున్న బేసిక్ కోఆర్డినేట్ జామెట్రీ, డిస్టెన్స్ ఫార్ములా, మిడ్ పాయింట్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా, వీటిని ఉపయోగించి లోకస్ చాప్టర్లో మీకు ఓన్లీ ఒక 4 మార్క్స్ క్వశ్చనే వస్తుంది. అండ్ మీరు ఈక్వేషన్ ఆఫ్ లోకస్ని ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు దాంట్లో 3 పాయింట్స్ ఉంటాయి. ఆ 3 పాయింట్స్ని మీరు ప్రాపర్లీ సీక్వెన్స్లో కనుక చేసుకున్నట్టయితే దీనికి వచ్చే 4 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా? నో దీంట్లో ఆ 3 కండిషన్స్ ఏంటో అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ఇచ్చిన డేటా ఏంటో చూసుకోవడం, దాని నుంచి వాడు ఏం కండిషన్ ఇస్తున్నాడు, దట్ ఈస్ డిస్టెన్స్ ఫార్ములా కండిషన్ ఇస్తున్నాడా, మిడ్ పాయింట్ ఫార్ములా కండిషన్ ఇస్తున్నాడా, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ నుంచి కండిషన్ ఇస్తున్నాడా చెక్ చేసుకోవాలి. రెండోది కండిషన్స్లో మీరు తీసుకున్న ఎనీ పాయింట్ P ఆఫ్ XYని ప్రాపర్లీ సబ్స్టిట్యూట్ చేయడం రావడం. ఓకేనా? ఈ సబ్స్టిట్యూషన్లో కనుక మీరు తప్పు చేసినట్టయితే లాస్ట్లో ఈక్వేషన్ రాంగ్ వస్తుంది. సో మీరు 4 మార్క్స్ లాస్ అయిపోతారు. కాబట్టి కండిషన్స్లో సబ్స్టిట్యూషన్ సెకండ్ ఇంపార్టెంట్. మూడోది వచ్చేటప్పటికల్లా మీరు సబ్స్టిట్యూట్ చేసుకున్న కండిషన్ని సాల్వ్ చేయడం రావాలి. దాన్ని ప్రాపర్లీ సాల్వ్ చేసుకున్నట్టయితే లాస్ట్లో యూ విల్ గెట్ అన్ ఈక్వేషన్. ఆ ఈక్వేషనే రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అవుతుంది. అండ్ ఇక్కడ స్టూడెంట్ గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఈక్వేషన్ ఆఫ్ లోకస్ని ఫైండ్ అవుట్ మాత్రమే చేయమంటున్నాడు తప్ప వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? కాబట్టి మీరు లోకస్లో తీసుకునే పాయింట్ జనరల్ పాయింట్ లెట్ P ఆఫ్ X, Y బి ఎనీ పాయింట్ అంతే లోకస్ అనుకోండి. అంతే తప్ప దాన్ని X1, Y1 అనుకోండి, నెక్స్ట్ దాన్ని జనరలైజేషన్ చేసి అప్పుడు మళ్ళీ వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? కాబట్టి ఫస్ట్ కండిషన్ లెట్ P ఆఫ్ X, Y బి ఎనీ పాయింట్ ఇన్ ద గివెన్ లోకస్. అంటే వాడు చెప్తున్న లోకస్ కండిషన్ని సాటిస్ఫై చేసే విధంగా పాయింట్ P ఆఫ్ X, Yని మీరు కన్సిడర్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఓకేనా? సెకండ్ కండిషన్ గివెన్ కండిషన్ రాయండి. వాడు ఏమని చెప్తున్నాడు, డిస్టెన్స్ యొక్క రేషియో ఇచ్చేసాడా, మిడ్ పాయింట్లో ఇస్తున్నాడా, సెక్షన్ ఫార్ములాని యూజ్ చేయమంటున్నాడా, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్లో సబ్స్టిట్యూట్ చేయమంటున్నాడా, కండిషన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ గివెన్ పాయింట్ని తీసుకొచ్చి ఆ కండిషన్లో రాస్తే దాన్ని సాల్వ్ చేయడం, సింప్లిఫికేషన్ చేయడం రావాలి. ఓకేనా? దీంట్లో అన్ని సింప్లిఫికేషన్ సింపుల్గా అయిపోవు. కొన్ని సింప్లిఫికేషన్స్ డిస్టెన్స్ రేషియోస్ అయితే డైరెక్ట్లీ 1 స్టెప్లో అయిపోతాయి. వేరే దీంట్లో మాడ్యులస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ PA ప్లస్ PB ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ 8 లేదా PA మైనస్ PB ఈజ్ ఈక్వల్ టు 4 ఇలాంటివి ఉన్నాయి. సో అటువంటి వాటిని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. కాబట్టి వాటికి మీరు 2 times సాల్వ్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ 2 స్టెప్స్ ఉంటాయి ప్రాబ్లంలో. ఫస్ట్ ఒకసారి స్క్వేరింగ్ చేసుకున్నట్టయితే ఒక కండిషన్ వస్తుంది, దాన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అగైన్ చేయాలి, దెన్ మీకు ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అనేది వస్తుంది. ఓకేనా? కాబట్టి ఈ కండిషన్స్ని సింప్లిఫికేషన్ లేదా సాల్వ్ చేసేటప్పుడు ఒక స్టెప్లో సాల్వ్ అయిపోతుందా లేదా 2 step ప్రాబ్లం పడుతుందా అనేది మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? దీంట్లో సమ్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, రిపీటెడ్ ప్రాబ్లమ్స్ ఫర్ ద నెక్స్ట్ 2024 లోకస్ బోర్డ్ మోడల్ పేపర్కి తీసుకుని వాటిని క్లియర్లీ సాల్వ్ చేద్దాం. సో దట్ మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. క్లియరా? నౌ మనం ఏదైతే 3 స్టెప్పులు చెప్పామో ఆ 3 స్టెప్పుల్ని అనుసరిస్తూనే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ Pని ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ ద లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ ఇచ్చేసాడు. ఈ పాయింట్ని ఫస్ట్ పాయింట్ A అనుకోండి, ఈ పాయింట్ని B అనుకోండి. విచ్ సబ్టెండ్స్ ఏ రైట్ యాంగిల్ ఎట్ P. ఓకేనా? కాబట్టి ఇట్ ఈస్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించిన ప్రాబ్లం. కాబట్టి మీరు ముందు జామెట్రీని కనుక కన్సిడర్ చేసుకున్నట్టయితే ఇలా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని తీసుకోండి. రైట్ యాంగిల్ దగ్గర P ఉండాలి అని చెప్పి వాడే చెప్తున్నాడు. కాబట్టి రిమైనింగ్ 2 vertices ఇక్కడ A ఉంటే ఇక్కడ B ఉంటుంది. ఓకేనా? మీ ఫస్ట్ కండిషన్ ఏం రాయాలి, లోకస్ ఆఫ్ Pని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి లెట్ P ఆఫ్ X, Y బి ఎనీ పాయింట్ ఇన్ ద లోకస్ అనుకుంటారు. కాబట్టి ఈ పాయింట్ మీకు X, Y అయితే A, B మీకు ఆల్రెడీ ఇచ్చేసాడు. A ఎంత 2, 3, B వచ్చేటప్పటికల్లా -1, 5 అన్నాడు.
ఓకేనా. ఇలా మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. అయితే మీరు ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. ఇక్కడ స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్, ఎప్పుడైనా మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన లోకస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉంది అంటే మీకు కంపల్సరీ అక్కడ పైథాగరస్ థియరం అప్లై అవుతుంది. ఓకేనా. పైథాగరస్ థియరం ఏం చెప్తుంది, హైపోటెన్యూస్ యొక్క స్క్వేర్ దట్ ఈస్ నథింగ్ బట్ ఏబీ స్క్వేర్ అనేది సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఏపీ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ కి సమానం అవుతుంది. దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి, మీకు కావాల్సిన ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఓకేనా. సో కండిషన్ చూసుకోండి, ఇన్ ట్రయాంగిల్ ఏపీబీ హైపోటెన్యూస్ యొక్క స్క్వేర్ దట్ ఈస్ నథింగ్ బట్ ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్. సో కండిషన్ కూడా రాసేశారు. రెండోది కండిషన్లో సబ్స్టిట్యూషన్ చేయడం రావాలి. దట్ ఈస్ ఏబి అంటే ఏంటో చూసుకోండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబికి డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తే 2 మైనస్ ఆఫ్ -1 దట్ ఈస్ 2 + 1 హోల్ స్క్వేర్, నెక్స్ట్ 3 - 5 హోల్ స్క్వేర్ అంటే నేను x2 - x1 హోల్ స్క్వేర్ అప్లై చేశాను. అండ్ దీనికి మళ్ళీ స్క్వేర్ ఉంది ఈజ్ ఈక్వల్ టు ఏపీ దట్ ఈస్ ఈ డిస్టెన్స్ చెప్పాలి. x2 - x1 అప్లై చేస్తే x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 3 హోల్ స్క్వేర్, అగైన్ దీనికి స్క్వేర్ ఉంది, ప్లస్ పీబీ దట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x మైనస్ ఆఫ్ మైనస్ x + 1 హోల్ స్క్వేర్ ప్లస్ y - 5 హోల్ స్క్వేర్, మొత్తానికి మళ్ళీ స్క్వేర్. సో సెకండ్ స్టెప్ కూడా ఓవర్. ఏం చేశారు, ఇచ్చిన కండిషన్స్ లో కరస్పాండింగ్ పిఏబి ఆర్డినేట్స్ ని సబ్స్టిట్యూట్ చేశారు. ఓకేనా. ఇంకా మీకు రావాల్సిందల్లా సింప్లిఫికేషన్ చేయడం రావాలి. సింప్లిఫికేషన్ ఎలా చేస్తామో చూడండి. నో సింప్లిఫికేషన్ లో ఫస్ట్ స్టెప్ కరస్పాండింగ్ స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ మిగిలేదంతా 2 + 1 దట్ ఈస్ 3 స్క్వేర్ -2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ టర్మ్ x - 2 హోల్ స్క్వేర్ y - 3 హోల్ స్క్వేర్ ప్లస్ x + 1 హోల్ స్క్వేర్ y - 5 హోల్ స్క్వేర్ మీకు మిగిలింది. నెక్స్ట్ స్క్వేరింగ్ అప్లై చేస్తే 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ -2ని స్క్వేర్ చేసుకుంటే ప్లస్ కింద మారిపోతుంది. సో ఇట్ ఈస్ 4 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇందులో ఏవేవి a - b హోల్ స్క్వేర్లో ఉన్నాయి, ఏవేవి a + b హోల్ స్క్వేర్లో ఉన్నాయో చూసుకొని జాగ్రత్తగా సబ్స్టిట్యూషన్ చేయండి. సో ఫస్ట్ a - b హోల్ స్క్వేర్ a స్క్వేర్ -2ab ప్లస్ b స్క్వేర్, నెక్స్ట్ చూడండి a స్క్వేర్ -2ab దట్ ఈస్ నథింగ్ బట్ 2 3s are 6y ప్లస్ 3 స్క్వేర్ అంటే 9, నెక్స్ట్ వన్ x స్క్వేర్ ప్లస్ 2ab దట్ ఈస్ x into 1 x కాబట్టి 2x ప్లస్ 1 స్క్వేర్ అంటే 1, నెక్స్ట్ వన్ y స్క్వేర్ -10y ప్లస్ 25. ఓకేనా. సో ఎక్కడెక్కడైతే మీకు హోల్ స్క్వేర్లు అప్లై చేయాలో అవన్నీ కూడా ముందుగా సింప్లిఫికేషన్ చేసుకున్నారు. నెక్స్ట్ వన్ ఎల్హెచ్ఎస్లో ఎంత వస్తుంది మీకు 9 + 4 చేసుకుంటే 13. నెక్స్ట్ దీంట్లో సిమిలర్ టర్మ్స్ ఏమైతే ఉన్నాయో వాటిల్ని సింప్లిఫికేషన్ చేసి రాయండి. x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ 2x స్క్వేర్, అలాగే y స్క్వేర్ కూడా 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2y స్క్వేర్. నెక్స్ట్ x టర్మ్ చూడండి -4x ఉంది ప్లస్ 2x ఉంది, సో యూ విల్ గెట్ -2x. నెక్స్ట్ -6y ఉంటే -10y ఉంది, సో ఇది -16y. ఇంకా లాస్ట్లో మిగిలిపోయేది కాన్స్టెంట్స్. సో కాన్స్టెంట్ చూసుకున్నట్టయితే 4 + 9 13, 13 + 1 14, 14 + 25 దట్ ఈస్ నథింగ్ బట్ ప్లస్ 39. ఓకేనా. నో లెఫ్ట్ సైడ్లో ఉన్న 13ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. సో మీకు మిగిలే ఈక్వేషన్ 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ -2x -16y ప్లస్ 13 లైన్లో నుంచి 13 సబ్ట్రాక్ట్ అయితే ఇట్ ఈస్ 26 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. నా ఈక్వేషన్ మొత్తంలో మీకు 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి క్యాన్సిల్ చేసుకుంటే
x square plus y square minus x minus 8y plus 13 is equal to 0 is the required equation of locus. కాబట్టి ఇదే మీకు ఫైండ్ అవుట్ చేయమన్న లోకస్ యొక్క రిక్వైర్డ్ ఈక్వేషన్ అవుతుంది. ఓకేనా? ఇలా ఎగ్జాక్ట్లీ 3 స్టెప్స్లో అయిపోవాలి. ఒకటి p ఆఫ్ x కామా y ని అనుకుని కండిషన్ రాసుకోవడం, సెకండ్ వన్ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవడం, మూడోది సబ్స్టిట్యూట్ చేసుకున్న కండిషన్స్ని సాల్వ్ చేయడం వస్తే మీకు ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద ఎండ్స్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. మళ్ళీ సిమిలర్ ప్రాబ్లం అడిగాడు, కాకపోతే అడిగే పద్ధతి మారింది అంతే. కాబట్టి ఎండ్స్ ఆఫ్ ద హైపోటెన్యూస్ వచ్చేటప్పటికి 0,6 6,0 అయినట్టయితే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద థర్డ్ వర్టెక్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? సో లెట్ us టేక్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని కన్సిడర్ చేసుకోండి. అండ్ ఎండ్స్ ఆఫ్ ద హైపోటెన్యూస్ అన్నాడు కాబట్టి ఇక్కడ మీకు y యాక్సిస్ మీద ఉండే పాయింట్ ఎలా ఉంటుంది? 0,6 ఫామ్ లో ఉంటుంది. x యాక్సిస్ మీద మీకు 6,0 ఫామ్ లో ఉంటుంది. నెక్స్ట్ మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాల్సిన పాయింట్, దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ కనుక్కోవాల్సిన పాయింట్ p ఆఫ్ x కామా y ఎట్ ద రైట్ యాంగిల్ ఉంది అని అనుకోండి. ఓకేనా? అగైన్ మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. దానిలో మళ్ళీ కండిషన్ సేమ్. ఏమవుతుంది? ఈ పాయింట్ని ఏ, మీరు ఈ పాయింట్ని కనుక బి అనుకున్నట్టయితే మళ్ళీ మీకు సేమ్ కండిషన్ వస్తుంది. దట్ ఈస్ ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్. బై యూజింగ్ పైథాగరస్ థియరం కనుక అప్లై చేసినట్టయితే ఇందాక సేమ్ ప్రాబ్లం, ఓన్లీ అడిగే పద్ధతి మారిందంతే. ఇందాకనేమన్నాడు? మీకు పి అనేది రైట్ యాంగిల్ దగ్గర ఉంది, రిమైనింగ్ 2 వర్టిసెస్ అని చెప్పాడు. ఈ ప్రాబ్లంలో వచ్చేటప్పటికల్లా ఎండ్స్ ఆఫ్ ద హైపోటెన్యూస్ అని డైరెక్ట్లీ వాడే చెప్పేశాడు. అప్పుడు ఆటోమేటికల్లీ మీకు పి అనేది రైట్ యాంగిల్ దగ్గర ఉంటుంది అనేది మనం తీసుకోవాలి. నో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సేమ్ ఇంత ముందు చేసిన ప్రాబ్లం లాగే పైథాగరస్ థియరంని అప్లై చేయండి. కండిషన్ రాయడం వచ్చేస్తుంది కాబట్టి సబ్స్టిట్యూషన్ సింప్లిఫికేషన్ వచ్చినట్టయితే ప్రాబ్లం యొక్క ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఓకేనా? ఈ ప్రాబ్లం మీరు ప్రాక్టీస్ చేసుకోండి. స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి, నేను ఆన్సర్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్టయితే ద డిస్టెన్స్ ఆఫ్ పి టు ద పాయింట్ 2,3 అండ్ టు ద పాయింట్ 2,-3 ఆర్ ఇన్ ద రేషియో. దట్ ఈస్ నథింగ్ బట్ డిస్టెన్సెస్ యొక్క రేషియో ఇచ్చేసాడు 2:3 అని. దెన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ ది లెట్ p ఆఫ్ x, y బి ఎనీ పాయింట్ ఇన్ ద గివెన్ లోకస్ అనుకుంటారు. దీనిలో మార్పేం లేదు. నెక్స్ట్ ఫస్ట్ ఇచ్చిన పాయింట్ ని మీరు ఏ అనుకోండి, సెకండ్ ఇచ్చిన పాయింట్ ని బి అనుకోండి. కాబట్టి గివెన్ డేటాలో రాస్తే ఏ అనేది 2,3, బి అనేది 2,-3. గివెన్ పాయింట్స్ రెండు ఇచ్చేసాడు. నా కండిషన్ చూసుకున్నట్టయితే కండిషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిస్టెన్స్ ఉంది. ఏ రేషియోలో ఉంది? 2:3. అంటే వాడు చెప్తుంది PA ఈజ్ టు PB ఈజ్ ఈక్వల్ టు 2:3 కండిషన్లో ఉన్నాయి అని చెప్తున్నాడు. దట్ ఈజ్ నథింగ్ బట్ ఈ ప్రాబ్లం డిస్టెన్స్ యొక్క రేషియోస్లో ఇచ్చాడు. డిస్టెన్స్ యొక్క రేషియోస్లో ఇచ్చినప్పుడు ముందు దాన్ని ఫ్రాక్షన్లో కంప్లీట్ చేయండి. దట్ ఈస్ P ఆఫ్ A డివైడెడ్ బై P ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు రేషియోని ఫ్రాక్షన్స్లోకి రాస్తే ఇట్ విల్ బికమ్ 2/3. నౌ 2/3ని మనం ఈక్వేషన్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. దట్ ఈస్ నథింగ్ బట్ 3PA ఈజ్ ఈక్వల్ టు 2PB అవుతుంది. అంటే ఈ 3 వచ్చి దీంతో మల్టిప్లై అవుతుంది, ఈ PB వెళ్ళి ఈ 2తో మల్టిప్లై అవుతుంది. 3PA ఈజ్ ఈక్వల్ టు 2PB అయింది. నౌ దీనిలో కనుక మీరు సబ్స్టిట్యూషన్ చేయడం వచ్చినట్టయితే ప్రాబ్లం ఈజీగా వచ్చేస్తుంది. అండ్ రెండోది డిస్టెన్స్ ఫార్ములాలో PA రాస్తే మీకు అండర్ రూట్ వస్తుంది. కాబట్టి ముందే దాన్ని స్క్వేరింగ్ చేసేసుకుందాం. కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి, మీకు అప్పుడు రూట్స్ రావు. దెన్ మీకు మిగిలేది లెఫ్ట్ సైడ్లో 9PA స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో 4PB స్క్వేర్ మిగులుతుంది. ఓకేనా? సో కండిషన్ని ప్రొడ్యూస్ చేసేసారు. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటి? మీకు సబ్స్టిట్యూషన్ చేయాలి.
దట్ ఈస్ నథింగ్ బట్ మీకు ఇక్కడ ఏ 2, 3 ఇస్తే బి 2, -3 ఇచ్చాడు అంతేనా. సో కరస్పాండింగ్ పాయింట్స్ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయండి. సో 9 times PA that is nothing but x minus 2 whole square plus y minus 3 whole square. Distance formula అప్లై చేశారు. Square root of x2 minus x1 whole square y2 minus y1 whole square. ఆల్రెడీ మనం దీన్ని స్క్వేరింగ్ చేసాం కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ లోపల ఉండే టర్మ్స్ మిగిలిపోతాయి. దట్ ఈస్ ఈక్వల్ టు 4 into x minus 2 whole square plus y minus of minus plus 3 whole square అయిపోయింది. నౌ దీన్ని ఎక్స్పాండ్ చేయండి. దట్ ఈస్ నథింగ్ బట్ 9 into a minus b whole square ఫార్ములా అప్లై చేస్తే a square minus 2ab plus b square plus a square minus 2ab plus b square. దట్ ఈస్ నథింగ్ బట్ 9 అయితే RHS లో 4 into a square minus 2ab 2 to the 4x plus b square that is 4 plus y square ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 2ab అంటే plus 6y plus you will get 3 square అంటే ఎంత 9 వస్తుంది. ఓకేనా. నౌ లెఫ్ట్ సైడ్ లో మీకు 9 మల్టిప్లై అవుతుంది, రైట్ సైడ్ లో మీకు 4 మల్టిప్లై అవుతుంది. అండ్ సింప్లిఫైడ్ ఫామ్ లో రాస్తే 9x square ఆర్డర్ లో రాయండి. ముందు ఎక్స్ స్క్వేర్ టర్మ్, తర్వాత వై స్క్వేర్ టర్మ్, దెన్ ఎక్స్ టర్మ్, దెన్ వై టర్మ్, ఫైనల్లీ కాన్స్టెంట్ అని రాద్దాం. కాబట్టి వై స్క్వేర్ 9y స్క్వేర్ మైనస్ 36x మైనస్ 6 9s are 54y plus 9 plus 4 that is nothing but 13 9s are 27 and 11 so it is nothing but plus 117 is equal to right side lo chudandi 4x square plus 4y square minus 4 4s are 16x next 6 times kabatti 24y next here also 4 9 that is nothing but 13 into 4 చేసుకున్నట్టయితే 40 plus 12 so it will become 52. సో లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో సింప్లిఫికేషన్ అయిపోయింది. ఇంకా మీరు ఎటుపక్క అయితే దట్ ఈస్ ఏ సైడ్ అయితే హయ్యర్ టర్మ్స్ ఉన్నాయో స్మాలర్ టర్మ్స్ ని ఆ సైడ్ తీసుకొచ్చి సబ్ట్రాక్షన్ చేసుకున్నట్టయితే మీకు ఫైనల్లీ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ మిగిలిపోతుంది. నౌ మనకి టర్మ్స్ లెఫ్ట్ సైడ్ లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ కూడా ఇటు తీసుకొద్దాం బిగ్గర్ టర్మ్స్ వైపు. దట్ ఈస్ 9 లోంచి 4 పోతే 5x స్క్వేర్ అలాగే 5y స్క్వేర్ నెక్స్ట్ ఇవి జాగ్రత్తగా చూసుకోండి మైనస్ 36 ఇది వచ్చేస్తే ప్లస్ 16 సో మీకు మిగిలేది మైనస్ 20x మిగులుతుంది. నెక్స్ట్ మైనస్ 54 అది వచ్చేస్తే ప్లస్ కాస్త మైనస్ అవుతుంది సో మీకు మిగిలేది మైనస్ 78y. నెక్స్ట్ కాన్స్టెంట్ చూసుకున్నట్టయితే ప్లస్ 117 లో నుంచి 52ని సబ్ట్రాక్ట్ చేయండి. ఇది ఒక 5 టైమ్స్ అండ్ హియర్ 6 టైమ్స్ కాబట్టి సో 65 మీకు మిగులుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. నో లాస్ట్ లో స్టెప్ ఈ రెండిట్లో 5 కామన్ ఉంది కాబట్టి దాన్ని 5 కామన్ తీసి రాద్దాం. 5 into x square plus y square minus 20x minus 75y plus 65 is equal to 0 is the required equation of locus అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. దట్ ఈస్ నథింగ్ బట్ 2 పాయింట్స్ ఇచ్చేసాడు. ఫస్ట్ పాయింట్ 1, 2, సెకండ్ పాయింట్ 2, -3 అండ్ థర్డ్ పాయింట్ కూడా ఇచ్చేసాడు దట్ ఈస్ -2, 3. ఈ 3 పాయింట్స్ ఎలా ఉన్నాయని చెప్తున్నాడో చూడండి. ఈ 3 పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు p మూవ్ అవుతున్నాయి such that pa square plus pb square is equal to 2pc square అయ్యే విధంగా అయితే మీకు ప్రూవ్ దట్ అంటున్నాడు. దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ ఈ కండిషన్ ని సాటిస్ఫై చేసే లోకస్ 7x minus 7y plus 4 is equal to 0 వస్తుంది అని చెప్పి మిమ్మల్ని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకేనా. సో దీంట్లో
మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీ కండిషన్ రాయాల్సిన అవసరం లేదు, కండిషన్ ఆల్రెడీ వాడే ఇచ్చేసాడు, జస్ట్ మీకు దానిలో సబ్స్టిట్యూషన్ చేయడం వస్తే చాలు. ఓకేనా? సో ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు, లెట్ p ఆఫ్ x, y బి ఎనీ పాయింట్ ఇన్ ద గివెన్ లోకస్ అనుకుంటారు. అండ్ పాయింట్స్ చూసుకున్నట్టయితే a 1, 2, b 2, -3 అండ్ c -2, 3 అనే పాయింట్స్ ఇచ్చేసాడు. ఓకేనా? అండ్ కండిషన్ చూసుకున్నట్టయితే pa² ప్లస్ pb ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ pc² అవుతుంది అని వాడే చెప్తున్నాడు. జస్ట్ ఇక్కడ మనం కండిషన్ ని డెవలప్ చేయాల్సిన అవసరం లేదు, కండిషన్ వాడే ఇచ్చేసాడు కాబట్టి సబ్స్టిట్యూషన్ చేయడం వస్తే చాలు. ఓకేనా? అదే సబ్స్టిట్యూషన్ చేసి వాడు ప్రూవ్ చేయమన్న లోకస్ కండిషన్ వస్తుంది అని ప్రూవ్ చేద్దాం. ఓకేనా? నా కండిషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే దట్ ఈస్ నథింగ్ బట్ pa² x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ y - 2 హోల్ స్క్వేర్. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, నేను రూట్ రాయాల్సిన అవసరం లేదు, బికాజ్ ఆల్రెడీ నాకు వాడు pa² అని ఇచ్చేసాడు కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ pb² x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y + 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ లో 2 ఇంటూ x - x + 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 3 హోల్ స్క్వేర్ జరుగుతుంది. ఓకేనా? దీన్ని సింప్లిఫికేషన్ చేయండి, మీకు కావాల్సిన లోకస్ యొక్క ఈక్వేషన్ వచ్చేస్తుంది. లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్టయితే a² -2ab + b² అయిపోయింది. నెక్స్ట్ వన్ a² -2ab + b² అంటే 4. నెక్స్ట్ వన్ x² -2 2 are 4x + 4. నెక్స్ట్ వన్ y² + 6y + 9 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ లో మీకు మిగిలేది 2 ఇంటూ a + b హోల్ స్క్వేర్, a² + 2ab + b² y² -6y + 9. ఓకేనా? సో లెఫ్ట్ సైడ్ లో ఉన్న టర్మ్స్ ని రైట్ సైడ్ లో ఉన్న టర్మ్స్ ని ఎక్స్పాండ్ చేయడం అయిపోయింది, వాటిని సింప్లిఫికేషన్ చేద్దాం. నో దీన్ని సింప్లిఫికేషన్ చేసి రాసినట్టయితే లెఫ్ట్ సైడ్ లో మీకు x² 2 టైమ్స్ వచ్చింది, సో 2x² + 2y², x టర్మ్ కూడా 2 టైమ్స్ వచ్చింది చూడండి, -2x -4x -6x -4y + 6y దట్ ఈస్ +2y. కాన్స్టెంట్లు చూసుకున్నట్టయితే 1 + 4 5 5 + 5 9 9 + 9 18 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ లో బయట 2 ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ చేయాలి, 2x² 2y² ప్లస్ 8x minus 6 2s are 12y, constant 4 plus 9 13, 13 2s are 26. both sides cancel అయ్యే టర్మ్స్ ఏమైనా ఉన్నాయంటే 2x² 2y² క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ టర్మ్స్ ని సింప్లిఫికేషన్ చేద్దాం. దట్ ఈస్ నథింగ్ బట్ రైట్ సైడ్ లో ప్లస్ క్వాంటిటీస్ ఉన్నాయి కాబట్టి వీటిని రైట్ సైడ్ కి తీసుకెళ్ళండి. 8x ఇక్కడ ఉంది, -6x అటు వెళ్ళిపోతే +6 అవుతుంది, సో ఓవరాల్ గా మీకు 14x ఉంటుంది. నెక్స్ట్ -12 ఉంది, +2 అటు వెళ్ళిపోతే -14y, రైట్ సైడ్ లో మీకు ఆల్రెడీ 26 ఉంది, ఇది అటు వెళ్ళిపోతే 8 మిగులుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఈక్వేషన్ మొత్తంలో మీరు 2 టేబుల్ ని క్యాన్సిల్ చేయొచ్చు కాబట్టి 7x - 7y + 4 is equal to 0 is the required equation of locus. సో ఇది మీకు ఇచ్చిన ప్రూవ్ దట్ అన్న దాంతో సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సో మిమ్మల్ని ఎంత ప్రూవ్ చేయమన్నాడు, 7x - 7y + 4 is equal to 0 అవుతుందని ప్రూవ్ చేయమన్నాడు. సో మనకు వచ్చిన ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అదే కాబట్టి హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా? ఇలా మీకు లోకస్ లో ఇచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కండిషన్ బేస్డ్ సింప్లిఫికేషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి.
ఎగ్జాక్ట్లీ మనం చెప్పుకున్నట్టుగా ఆ 3 స్టెప్స్ క్లియర్గా రాసి మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకున్నట్టయితే మీకు లోకస్ యొక్క ఈక్వేషన్ తప్పులు పోకుండా కరెక్ట్గా వస్తుంది అండ్ మీకు రావాల్సిన 4 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా? సో ఇలా దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఫ్రమ్ లోకస్ చాప్టర్, దట్ ఈస్ 4 మార్క్స్ ప్రాబ్లమ్స్. ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ 4 మార్క్స్ కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ చాప్టర్ దట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్తో మళ్ళీ కలుద్దాం. ఈ క్లాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్తో షేర్ చేయండి. సో దట్ మా ఛానల్ యొక్క గ్రోత్లో మీ షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ద బెస్ట్.